కాకినాడ ఎంపీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. కాకినాడలో పవన్ పోటీ చేయాలని అనుకోవడానికి కారణం ఏంటి? పవన్ లెక్కేంటి? బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై క్లారిటీ వచ్చింది. 2 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది. ఈసారి కాకినాడ ఎంపీగా బరిలో దిగబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దల సూచనతో పార్లమెంటుకు పోటీ చేయాలని జనసేనాని నిర్ణయించుకున్నారు. గతంలో పలుమార్లు కాకినాడ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ తన పోటీ విషయాన్ని చెప్పకుండానే నేతలను పరిస్థితిపై ఆరా తీశారు. 2-3 రోజులు అక్కడే మకాం వేసి స్థానిక పార్టీ నేతలతో చర్చించారు. కాకినాడ ఎంపీగా బరిలోకి దిగాలనుకోవడానికి ముఖ్య కారణం తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడమే. అంతేకాదు కాకినాడ లోక్సభ పరిధిలో జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ ఉందని పలు సర్వేలు కూడా తేల్చాయి. ఈ కారణంతోనే కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, జగ్గంపేట, పెద్దాపురం అసెంబ్లీ స్థానాలు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకే వస్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వంగా గీత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వంగా గీతకు 5,37,000 ఓట్లు రాగా టీడీపీకి 5,11,000 ఓట్లొచ్చాయి. జనసేన కూడా ఇక్కడ గణనీయమైన ఓట్లు సాధించింది. పోయిన ఎన్నికల్లో జనసేనకు 1,32,000 ఓట్లొచ్చాయి. గతంలో టీడీపీ, జనసేనకు వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు రావడంతో పాటు కాపులు అధికంగా ఉండడంతో కాకినాడలో పవన్ గెలుపు సులభమవుతుందని భావిస్తున్నాయి కూటమి నేతలు. ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. 1998లో బీజేపీ తరపున కృష్ణంరాజు, 1999లో టీడీపీ తరపున ముద్రగడ పద్మనాభం గెలుపొందారు. కృష్ణంరాజు మినహా ఇక్కడ గెలిచిన వారంతా కాపులే. కాకినాడ ఎంపీ పరిధిలో 7 నియోజకవర్గాల్లో 6 పరిధిలో కాపులే ఎమ్మెల్యేలు. దీంతో ఈసారి పవన్ ఎంపీగా బరిలోకి దిగితే విజయం ఖాయమని జనసేన భావిస్తోంది. మూడు సార్లు మినహా మిగతా 14 సార్లు కాపు అభ్యర్థులే కాకినాడ ఎంపీగా విజయం సాధించారు. దాదాపు అన్ని పార్టీలు కాపు అభ్యర్థులకే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కేటాయించాయి. 2009లో కాకినాడలో పీఆర్పీ అభ్యర్థికి 2,89,563 ఓట్లొచ్చాయి. ఆ ఎన్నికల్లో పీఆర్పీ 2వ స్థానంలో నిలిచింది. కేవలం 34,000 ఓట్లతోనే ఎంపీ స్థానాన్ని కోల్పోయింది ప్రజారాజ్యం పార్టీ. కాకినాడ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 5 సార్లు, బీజేపీ, వైసీపీ, సిపిఐ ఒక్కోసారి విజయం సాధించాయి. 1989, 2004, 2009లలో కాంగ్రెస్ తరపున కాకినాడ ఎంపీగా పల్లంరాజు గెలిచారు. 1971, 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ తరపున పల్లంరాజు తండ్రి సంజీవరావు విజయం సాధించారు. ఇక 1957, 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తిరుమలరావు 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో పల్లంరాజుతో పాటు ఆయన తండ్రి సంజీవరావు కేంద్ర మంత్రిగా పనిచేశారు.